సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటారి నన్ను విసిగించిన మనుషులెల్లారు నన్ను తప్పు పట్టినా, ఒంటారి నన్ను విసిగించిన మనుషులెల్లారు నన్ను తప్పు పట్టినా, ఒంటారి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటారి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ యేసయ్యా, నేనంటే నీకు. అయ్యా నా పేరు మీరు ఎదురు ఏకున్నా ఏం కాదు. ఏం కాదు నాతో తీసుకో, మనలే కదా. రండి మరి రెడీ అయిపోయిందా? ఇట్లా మళ్ళీ ఒకసారి అందరం నిలబడి అందరం అటెండ్ అయినట్టుగా ఫోటో దిగాలి.
నీడ కూడా ఉంది. बंद कर स्पीकर उनको बंद कर फास्ट हाय सर करे ఆ దహన బలిపీఠం మీద కూడా ఇత్తడి జల్లెడ కూడా ఏర్పాటు చేయబడింది. వారు ఇచ్చిన గొర్రెపిల్లను శుభ్రం చేసి ఇక్కడికి తీసుకొచ్చి దాన్ని ఇక్కడ వధించి దాని యొక్క రక్తాన్ని దీని చుట్టూ చల్లిన తర్వాత ఆ కొద్దిగా రక్తంతో ఈ యొక్క 4 కొమ్ములకు కూడా అప్లై చేసేవారు. తర్వాత ఆ మిగతా దేహాన్ని ఈ దహన బలిపీఠం ఉన్న జల్లడ మీద పెట్టి అగ్నితో కాల్చేవాళ్ళు. కాల్చిన తర్వాత ఆ కాలిన మాంసాన్ని 25% మాంసాన్ని వీళ్ళు యాజకులు తీసుకుంటారు. మిగతా మాంసాన్ని ఎవరైతే ఇచ్చినారో ప్రజలు వారికి తిరిగి ఇచ్చేస్తారు. వారు ఆ నైవేద్యం అంటే ఆ మాంసాన్ని వండుకొని తినే ప్లేస్ పేరే మిస్కాన్ అంటారు. మిస్కాన్ అంటే హిబ్రూ భాషలో ప్రత్యక్ష గుడారము అని అర్థం. ఇక మనకు దీని తర్వాత వచ్చేది అక్కడ చూడండి, అక్కడ ఉన్నది ఇత్తడి గంగాళం. దానికి దేవుడు ఎలాంటి కొలతలు ఇవ్వలేదు, ఒట్టి గంగాళము అన్నాడు. ఆ గంగాళం అక్కడ ఎందుకున్నదంటే యాజకులు పరిశుద్ధ స్థలంలోనికి పోయినప్పుడు మళ్ళీ బయటికి వచ్చినప్పుడు అక్కడ కాళ్ళు చేతులు శుభ్రం చేసుకునేవాళ్ళు. వాళ్ళు శుభ్రం లేనిదే లోపలికి వెళ్ళేవాళ్ళు కాదు. అట్లా వెళ్ళినచో మరణించదరని బైబిల్లో వ్రాయబడి ఉంది. ఇక మనకైతే కొత్త నిబంధన ప్రకారం అది బాప్తిస్మానికి సాదృశ్యంగా మనం చెప్పుకోవాలి. ఇక ఇప్పటికి కూడా ముస్లిమ్స్ దాన్ని మసీదులలో ఆచరిస్తారు. ఇక మెయిన్ బిల్డింగ్ ప్రత్యక్ష గుడారం, అది ఆ ప్రత్యక్ష గుడారం కొలతలు వచ్చేసి 45 అడుగులు పొడవు ఉంటుంది, 15 అడుగుల వెడల్పు ఉంటుంది, 15 అడుగుల ఎత్తు ఉంటుంది. అందులో 2 భాగాలు ఉన్నాయి, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలం వచ్చేసి 30 అడుగులు ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలం వచ్చేసి 15 అడుగులు ఉంటుంది. మొత్తం 45 అడుగులు. థర్డ్ కింద ఎక్కింది. అందరు వచ్చినారా? ఓకే, కొద్దిసేపు ఏంటమ్మా అల్లరి చేయండి. ఓకే, ఇది మనం ఇంతకుముందుగా చెప్పినట్టుగా ప్రత్యక్ష గుడారం. ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ యొక్క క్యాంపస్కి వచ్చారో ఆ ఉద్దేశాన్ని మనము ప్రారంభించే ముందు మరి దేవుని యొక్క సహాయాన్ని అడుగుదాం, దేవుని యొక్క సహాయాన్ని కోరుదాం. దేవుడు ఈ దినమంతా మళ్ళీ నడిపించలాగున దేవునికి ప్రార్థన చేద్దాం. మరి అంత మాత్రమే కాదు, దేవుడు మిమ్మల్ని ఆ మెదక్ ప్రాంతంలో క్షేమంగా ఇక్కడికి క్యాంపస్కి నడిపించారు.
ఎంతో ఎంతో విస్తారమైనవి యేసయ్యా, ఎంతో ఎంతో విస్తారమైనవి. రాజువైన నీవు దాసుడవైనవా, దాసుడవైన నన్ను రాజుగా చేయటకు నన్ను నిలబెట్టుకున్నావు. నీకే స్తోత్రం యేసయ్యా. వీడియో ఎడిటింగ్ ఐశ్వర్యం నాకు సమ్మల్లె పూల తోట యేసయ్యా, తెంపిరి పువ్వులు అల్లిరి దండాలు, తెంపిరి పువ్వులు అల్లిరి దండాలు, సిరి మెడలో నా యేసయ్యా, సిరి మెడలో నా యేసయ్యా. ఎడగానరాడే స్వామి, ఎడగానరాడే మన దేవుడేసు స్వామి, మీరు పాస్టర్నా? పాస్టర్లకు ఒక్కసారి చెప్తామా? అమ్మ నాకు మలే ధరణిలో నజరేతు రైట్ లెగ్ ధరణిలో నజరేతు పట్నాన నాకు మలే ధరణిలో యోసేపు మరియమ్మ నాకు మలే ధరణిలో ధరణిలో యోసేపు మరియమ్మ నాకు మలే ధరణిలో మైకేల్ పట్టుకోవాలి అందరూ చేసుకోండి. పాటనే మర్చిపోతున్నారండి. తెంపిరి పువ్వులు అల్లిరి దండాలు, వేసిరిని మెడలో నా యేసయ్యా, హల్లెలూయా. అయ్యా వేసిరిని మెడలో నా యేసయ్యా, వెరీ గుడ్. అయ్యా వేసిరిని మెడలో నా యేసయ్యా, అయ్యా వేసిరిని మెడలో నా యేసయ్యా.
యేసయ్యా ఓ ఓ యేసయ్యా వరాలిచ్చు యేసయ్యా ఓ ఓ యేసయ్యా వరాలిచ్చు యేసయ్యా నాతోటి మాట్లాడు నజరేతు యేసయ్యా నాతోటి మాట్లాడు నజరేతు యేసయ్యా నాతోటి మాట్లాడు నజరేతు యేసయ్యా వరాలిచ్చు నాతోటి నజరేతు నాతోటి నజరేతు నాతోటి మాట్లాడు నజరేతు యేసయ్యా పరలోకవాసుడావు నరునిగా జన్మించినావు పరలోకవాసుడావు నరునిగా జన్మించినావు పెద్దవారికి పుట్టినావు బెత్లెహేము యేసయ్యా వరాలిచ్చు స్వామికి హల్లెలూయా హల్లెలూయా కనబడుతున్నారా హల్లెలూయా మీరు నన్ను చూస్తున్నారు స్టెప్ వస్తలేదు మీకు ఈ స్టెప్ నేర్చుకుంటే మీ సంఘాలు పోయినాక మర్చిపోకుండా ఉంటారు అవునా నెక్స్ట్గా ప్రధానమైంది నాకు మలే ధరణిలో పెళ్ళింకా కాలేదు నాకు మలే దారిలో ప్రధానమైంది నాకు మలే దారిలో పెళ్ళింకా కాలేదు నాకు మలే దారిలో ప్రధానమైంది నాకు మలే దారిలో పెళ్ళింకా కాలేదు నాకు మలే ధరణిలో చేతులు హరిలో పెళ్ళింకా కాలేదు నాకు మలే దానిలో పెళ్ళింకా కాలేదు నాకు మలే దానిలో